ధ్యానించుదాం. రెండవ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుందాం. రెండవ కీర్తన 11వ చరణం, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, పేజీ నెంబర్ 453. రెండవ కీర్తన 11వ చరణాన్ని మనం ధ్యానించుదాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ అజ్ఞాతవాసు అతడు మరుగయుండి దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని శక్తిని, దేవుని పరిపాలన విధానాన్ని, దేవుడు ఎంత అతీతుడో ఈ విషయాలన్నీ మనకు చూపిస్తూ అతడు పాడుతూ తన్మయం చెందుతూ దేవుని మహిమపరుస్తున్నాడు. అయితే ఇందులో ఈ మాట దగ్గరకు వచ్చేదానికి నేను ఆగిపోయాను చదువుతూ. అక్కడ ఏం రాయబడిందంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. బాగా ఆలోచించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన మనందరూ దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి ఇక్కడకు మనం వచ్చాం. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది సేవించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. యెహోవాను సేవిస్తే, యెహోవాను ఆరాధిస్తే దేవుడు ఊరకనే ఉంటాడా? దేవుడు మౌనంగా ఉంటాడా అని అంటే కాదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. వాక్యంలో రాయబడింది భయభక్తులు కలిగి యెహోవాను సేవించు. నువ్వు సేవిస్తే నీ ద్వారా సేవింపబడే దేవుడు, నీ ద్వారా ఆరాధించబడే దేవుడు, నీ స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన స్పాట్లోకి దిగి ఒక మాట అంటున్నాడు. ఆ మాట ఏమిటో ఆ మాట చదువుకుందాం. ఇదే రెండవ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. బైబిల్ సెలవిస్తుంది, ఆయనను సేవిస్తున్న ప్రజలారా, ఆయనను సేవిస్తూ ముందుకు కొనసాగుతుంటే దేవుడు కల్పించుకుని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నన్ను సేవిస్తున్నా, ఆరాధిస్తున్నావు, నిన్ను ఒట్టిగా వదిలిపెట్టను, నేను నిన్ను దీవిస్తాను. నేను దీవించాలంటే అడగందా అమ్మాయినా? అన్నం పెట్టదుగా. నీవు నన్ను అడుగు. ఏమడుగుతావు? నీ బిడ్డల భవిష్యత్తును గురించి అడుగుతావా? నీ కుటుంబ పరిస్థితి సక్రమపరచబడాలని అడుగుతావా? బాహ్య సంబంధమైనది అడుగుతావా? ఆత్మ సంబంధమైనది అడుగుతావా? ఏమడుగుతావు? నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధం. స్తోత్రం చెప్పండి. గెహజీ, ఎలీషా దగ్గర ఉన్న గెహజీ బాహ్య సంబంధమైన దాని కొరకు పరిగెట్టాడు. అతని సంతతికి కుష్ఠును సంపాదించుకున్నాడు సర్వకాలం. కానీ ఏలియా దగ్గర ఉన్నటువంటి ఎలీషా బాహ్య సంబంధమైనది చూశాడు, అది వదిలిపెట్టేశాడు. ఇందులో ఏమీ లేదు అనుకున్నాడు. వదిలిపెట్టేసి ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనది గమనించాడు. అందుకే ఏలి అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి, కొనుకోబడుతున్న దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, కాబట్టి నేను వెళ్ళే ముందు నీకు ఏమైనా కావాలంటే కోరుకు అన్నాడు. అయ్యా నేను 12 ఎకరాలు వదిలేసి వచ్చాను, కాబట్టి
నాకు 12 24 ఎకరాలు చేసి అని అడగల. నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైంది. ఆ రీతిగానే గెహజీ కూడా వెళ్తాడు అనుకున్నాడు, కానీ గెహజీ బాహ్య సంబంధమైన దాన్ని కొరకు వెళ్ళాడు. కానీ ఎలీషా ఆత్మ సంబంధమైన దాని కొరకు పరిగెట్టాడు, చరిత్రలో నిలిచిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయాడు. అడుగో, అడిగే సత్తా నీకు ఉండాలి, కానీ ఎంత కాడికైనా దేవుడు ఆనంచి కుదించి ఇచ్చే సత్తా దేవుని పో. ఎంత కాడికైనా సరే దేవుడు ఇస్తాడు. అది లేదు ఇది లేదు అనేది లేదు. ఏదైనా సరే దేవుడి దగ్గర ఉంది. దేవుడు ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధమే. ఒకరోజు డిసిఎస్ దినకరన్ గారు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ పరలోకం వెళ్ళిపోయారట. ఒక హస్తం పరలోకం నుంచి వచ్చిందట. అది చాలా పెద్ద హస్తం, గాయపడిన హస్తం. అతను ముందుకు వచ్చి అట్లా ఆగితే ఆయన ఎగిరి ఆ హస్తంలోకి దూకాడట. రెప్పపాటున పరలోకం తీసుకువెళ్ళిందట. అక్కడ తండ్రి అయిన దేవుడిని చూశాడట. ఆయన ఒక పాత్ర నిండా ఆశీర్వాదాలు ఉన్నాయట. దినకరన్ గారు అన్నాడట దేవుడు, దినకరన్ ఎన్ని కావాలో ఆశీర్వాదాలు, ఆ పాత్రలో ఉన్న ఆశీర్వాదాలు తీసుకుపోవాడు. ఆయన తీసుకోకుండా పాత్ర చుట్టూ తిరుగుతున్నాడట. ప్రభు మురిసిపోయాడట. స్తోత్రం చెప్పండి. అనంత జ్ఞాని కదా ఆయన, అంతర్యం ఎరిగిన దేవుడు కదా. అప్పుడు నవ్వకుండా, ఏంటి దినకరన్ అందులో ఆశీర్వాదాలు తీసుకోమంటే దాని చుట్టూ తిరుగుతున్నావు తప్ప తీసుకోవడం లేదని నవ్వుతున్నాడట. దేవుడికి తెలుసు. అప్పుడు దినకరన్ గారు అన్నారట, ప్రభువా, నేను భూలోకంలో నా బిడ్డలకు తండ్రిగా ఉన్నాను. ఒక చాక్లెట్ డబ్బా వాళ్ళ ముందు పెట్టి నీకు ఎన్ని కావాలో తీసుకోరంటే వాడు పడతాడు. వాడు చిన్న గుప్పులు కనుక వాడు తక్కువగా పట్టుకుంటాడు. తీస్తే 10-15 వస్తాయి. నువ్వు నా తండ్రివి, ఇప్పుడు నేను నీ బిడ్డని. నా బిడ్డ నన్నే ఇమ్మంటే అన్ని తీసేస్తాను, కానీ ఇప్పుడు నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని, నేను తీసుకోను, నువ్వే నాకు ఇవ్వాలని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవే నాకు ఇవ్వాలని అన్నప్పుడు దేవుడు సంతోషించి దేవుడు ఏం చేశాడంటే ఆ పాత్రలో ఉన్నాయన్నీ కూడా లేవలేని పాత్ర, మనిషికి లేవలేని పాత్ర దేవుడు అట్లా లేపి దినకరన్ గారికి మొత్తం పోసేసాడు. స్తోత్రం చెప్పండి. అడిగితే ఆయన అడిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆయన. నీకు ఇవ్వటానికి గగనమును చీల్చుకొని నీ కొరకు వచ్చి ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. ఆయన అడుగో, నువ్వు ఎక్కడైనా ఉండి అడుగో, ఆయన గగనమును చీల్చుకొని దగ్గరకు వస్తాడు. నువ్వు రాళ్ళల్లో ఉన్నా రప్పల్లో ఉన్నా ఆయన నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్ని రత్నాలుగా మారిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఆయన నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా మారిపోతాయి? రత్నాలుగా మారిపోతాయి. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నన్ను అడుగో. ఏం కావాలి? రోగం పోవాలా, సమస్యలు పోవాలా, ఆధ్యాత్మికంగా ఎదగాల, ఏం కావాలి? ఏ సంబంధమై ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలని, ఏ విధమైన ఈగులైనా సరే దేవుడి దగ్గర ఉన్నాయి. నన్ను అడుగు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు. దేవుడిని అడిగితే ఏమైనా ఇస్తాడా? బైబిల్ సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆయనను అడిగితే ఎవరిని గద్దెంపక ధారాళమిచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని గద్దెంపక ఏం చేస్తాడట? చెప్పాలి గట్టిగా. ధారాళమిచ్చే దేవుడు. ధారాళం ఇవ్వటానికి ఆయన దగ్గర అయ్యా అన్నీ ఉంటాయా? అన్ని ఉన్నాయో లేదో బైబిల్ సెలవిస్తుంది. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది,
సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి మనకు వచ్చిన. స్తోత్రం చెప్పండి. దానికి సంబంధించి ఒక్కొక్క మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు ఏమీ పొందనేరడు. పొందాలి అని అంటే అది పరలోకపు దేవుని యొద్ద నుండే వస్తుంది. నువ్వేమైనా అడుగో, అడిగే సత్త నీకుంటే ఇచ్చే దమ్ము సత్త దేవునికి ఉంది. స్తోత్రం చెప్పండి. ఓ రాజుగారికి పిల్లలు లేరట. రాజుగారు అన్నాడట, ప్రతి ఏటా అందరిని పిలిచి అన్ని ఇస్తాను కదా, ఈ చివరిలో నా బర్త్డే స్పెషల్గా జరగాలి. ఎట్లా జరగాలి? కాబట్టి ఎవరు ఏది అడిగినా కాదనకుండా నేను ఇవ్వాలి అని సిద్ధాంతం పెట్టుకొని మంత్రికి చెప్తే, మంత్రి ఈ వృద్ధాప్య దశలో రాజుగారు కోరిక నెరవేర్చడం కొరకు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడట. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చేసారు ఆస్థానానికి. రాగానే పిల్లలు అడుగుతున్నారు, నాకు చాక్లెట్ డబ్బా కావాలని అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చేసాడు. కొంతమంది మామిడికాయలు అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చేసాడు. కొంతమంది బిస్కెట్స్ అడిగితే వాళ్ళకి ఇచ్చేసాడు. అంతమంది పెద్దోళ్ళు పొలం అడిగితే భూమి రాసి ఇచ్చాడు. కొంతమంది బంగారం అడిగితే బంగారం ఇచ్చాడు, వజ్రాలు ఇచ్చాడు, వైడీరీలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు అందరికీ. ఒక యవనస్తుడు మిగిలిపోయాడట. ఎవరు మిగిలారట? ఒక యవనస్తుడు మిగిలిపోయాడు. ఆ యవనస్తుడు అన్నాడట, రాజా నేను అడిగింది ఇవ్వగలవా అన్నాడట. ఓరు పిచ్చివాడా, అందరికి అన్నీ ఇచ్చా, ఏం కావాలి? అడగవయ్యా నేను ఇస్తాను. నీకు ఇవ్వటం కష్టమే ఉందయ్యా రాజా. అడగవయ్యా, నేను నీకు ఇవ్వకపోతే చూడు అని అంటే ధైర్యం తెచ్చుకుంది. రాజా అందరికి అందించావు, నేను నీ కొడుకుతో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. స్వతంగా ఏమన్నాడు? నేను నీకు కొడుకుగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన మురిసిపోయి మెచ్చుకుని నవ్వుకుని సంతోషించి, నాకు కొడుకు లేకపోవటం, నువ్వు ఈ ప్రశ్న వేయటం, నేను ఓకే అంటాం, మిగతా వాళ్ళంతా పెట్రోల్ అయ్యా వెళ్ళిపోయారు తీసుకుని, కానీ నీవు అంత తెలివైన వాడివి, ఇది మొదలుకొని మంత్రి అని అందరిని పిలిచి మరలా ఆ ఆస్థానంలో వాళ్ళందరూ ఎదుట ఇతని కొడుకే స్వీకరించుకుని తర్వాత రాజుగా ప్రకటించాడంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళా వరాలు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వరాలు తీసుకుంటూ వస్తున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే వాడు తీసుకోవడం ఖర్చు చేసుకోవడం, మనోడు ఎంత ఖర్చు చేసినంత అరగా రాస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారా? దేవుని బిడ్డలారా, దేవుని అడిగితే సర్వ ఈవులు, సకల ఈవులు దేవుని వద్ద ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. అందుకే నన్ను అడుగో. ఏదైనా ఒక సామెత ఏదో అంటాం, ఏదైనా సందర్భంలో నవ్వేస్తాడు కడతాం, ఏమంటే ఏ ఊరిని నేను అంటే మళ్ళీ అడుగు అంటున్నాడు ఆయన. ఏ ఊరిని అంటే ఏమంటున్నాడు ఆయన? మళ్ళీ అడుగు అంటున్నాడు. ఇచ్చేస్తారు. మాంసం కూడా దగ్గరికి పోతే అప్పు రేపు అన్నాడు. రేపు వెళ్తామంటే రేపు. అయ్యా ఎప్పుడెప్పుడు అయ్యాను అప్పు అని పాపం వచ్చి అడుగుతున్నాడు. రేపు. అదే సమాధానం. స్తోత్రం చెప్పండి. కానీ దేవుని అడగాలే కానీ రేపు అనేది లేదు. పొందుకునే సత్తా, తీసుకునే సత్తా, దాచుకునే సత్తా నీకు ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నన్ను అడుగు. ఆయన సమస్తము పైన అధికారము కలిగిన వాడు. ఏహమందును, పరమందును, భూమి మీదను, ఆకాశమందును ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు.
ఆయన ఏదైనా చెయ్యగలిగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు, సమస్తము కలిగిన దేవుడు ఆయన. అందుకే ఈ యెహోవాను సేవిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను ఊరికి వదిలిపెట్టను. నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, పెంట కుప్పల మీద ఉన్న పేదలను తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టే దేవుడు. స్తోత్రం చెప్పండి. విలువలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు ఆయన. మన చరిత్రను మార్చగలిగిన దేవుడు ఆయన. అందుకే నన్ను అడుగు, జనములను నీకు స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. ఈ కీర్తనకారుడు ప్రభువును గురించి ఎరిగి ఇంతకేమంటాడో తెలుసా? ప్రభు శక్తిని, ప్రభు మహిమను, ప్రభు యొక్క ప్రేమను ఎరిగినటువంటి ఇతడు తేల్చి చెప్పేసాడు తన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా. ఆ మాట చదువుకున్న మూడవ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుదాం. 3వ కీర్తన 6వ చరణం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. స్తోత్రం చెప్పండి. అంటే అతడు సేవించే దేవుడు ఏమై ఉన్నాడో అతనికి తెలుసు. అతడు ఆరాధించే దేవుడు ఆకాశాన్ని జ్ఞానంతో కొలిసిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠ. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. అందుకే 10,000 మంది దండెత్తొచ్చి మోహరించిన నేనేమవును, భయపడను. 10,000 సమస్యలు ఉండొచ్చు మనకి. ఒక ఆయన గురించి అన్నాడు ఈయన మేస్త్రి గారు, మాస్టర్ గారు ఎట్ట కనపడుతున్నాడు అన్నాడు. మామూలుగా కనపడుతున్నాడు, ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఆడు ఎంత తాగేసిన కదలడట, తాగునోడిలాగే ఉండడట. ఈడున్నాడు చూసావా, ఒక 90 వేయగానే పంచులు పోయేదాకా ఎత్తాడట. ఏం చేస్తాడేంటి, ఒక 90 వేయగానే ఏమవుతాడు, అసలు నాకులాగా తాగేవాడు. మనోడు కొండ తాగేస్తాడు, మగులు జగ్గులు పెక్కడు. 8 రకాలుగా తాగేస్తాడు, నిండుకుంటాడు, కదలడం కదలడు. దేవుడు పెట్టారు. మీరు ఆలోచించండి, మన దేవుడు సమస్తమును ఇవ్వడానికి సమస్తం మీద ఆధిపత్యము కలిగిన వాడు. అందుకే ఆయన మహాదేవుడని గుర్తించుకొని, ఎంతటి దేవా, ఎంత గొప్ప దేవుడు నాకుండగా లోకములో ఏది నేను కోరుకోను, ఆకాశములో నువ్వు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు అని దేవుడి తట్టు చూస్తూ 10,000 మంది కాదు, 10,000 సమస్యల మీదకి వచ్చిన నేను మాత్రం చెప్పు చదరను. ఎందుకంటే సమస్యలకు జవాబు నీవే. స్తోత్రం చెప్పండి. అంటే హల్లెలూయా. నీ సమస్యకు జవాబు యేసయ్య చేతిలో పెట్టావనుకో, ప్రతిదీ చక్కగా పరిష్కారం అయిపోద్ది. యేసయ్య దగ్గర పెడితే ప్రతి సమస్య ఏమవుతుంది, చక్కగా పరిష్కారం అవుతుంది. యేసయ్య చేతిలో పెట్టాలి, యేసయ్య దగ్గర తీసుకురావాలి. అంతేగాని పంచాయతీలో పెట్టావా, పెద్దల దగ్గర పోయి పెట్టావా, అటు నుంచి వెళ్తారు, ఇటు నుంచి వెళ్తారు. స్తోత్రం. ఇటు వాసిపోతే అటు వాసిపోతారు. స్తోత్రం. ఇద్దరు కలిసి అక్కడికి తీసుకెళ్తారు, అక్కడ కూడా లాగేస్తారు. యేసు రక్తమే చెయ్యి. దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర పెడితే శాశ్వత పరిష్కారం. అందుకే ఆయన అడగాలే కానీ ఏదైనా ఇష్టం. ఏమంటే ఏదో సినిమా పాట ఉంటుంది, ఏదది, అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్వుతా. ఇదో పాట, కొత్త పాట. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్వుతాడట. అడిగితే చెల్లెమ్మ కొరకు ఏదైనా. ఈ రోజులు ఆ రోజుల ఎన్నకొక రోజులు ప్రేమలో మమకారాలు. ఈ రోజులు ఎవరున్నాడండి స్వార్థపరులు తప్ప. అవునా? ఎక్కడికక్కడ బుర్రకాయలు తలకాయలు పగలు కొట్టుకునే రోజులు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైనా హల్లెలూయా. స్వార్థపరులు, దేవుడు బిడ్డలారా, ఆ మధ్యకాలంలో హాల్లోకి గోరింటాకు సింహం వస్తే గోరింటాకు సింహం చూడటానికి జనాలు కుప్పలు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారు? సింహాలకి కుప్పలు వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అంటే గోరింటాకు అంటున్నారు. గోరింటాకు ఏంట్రా అంటే అక్కడికి వెళ్ళి గోరింటాకు పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. కాదు, సింహం పేరు గోరింటాకు అంట. అమ్మాయికి చెల్లుకున్న ప్రేమ, చెల్లుకు ఒక త్యాగం చేస్తాడట. ఈ స్టోరీలన్నీ చెప్పుకుంటున్నారు. మరి మీ అన్నల కొరకు, మీ చెల్లుల కొరకు ఏం చేస్తున్నారండి మీరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఏమంటారో తెలుసా? మన స్వార్థపు లోకంలో ఉన్న మనము ఎక్కడైనా బావే కానీ ఎక్కడ బాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పెట్టారు. మీరు ఆలోచించండి దేవుడు వాక్యాన్ని. బైబిల్లో మనం చదువుతున్నాం, దేవుణ్ణి అడగాలే కానీ ఏదైనా చెయ్యగలిగిన దేవుడు, ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. ఇతను అంటున్నాడు, 10,000 మంది దండెత్తి మోహరించిన నేనేం చేయనంటే భయపడు. అంటే అతని అండ, అతని ధైర్యం, అతని కొండ దేవుడే. అతను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఎంతకాలం బైబిల్ పట్టుకున్నావే, ఆ బైబిల్లో ఉన్న దేవుడు నీకు అర్థమయ్యాడా? చాలా మంది అంటారు యేసుప్రభులోకి వస్తే కష్టాలు పోతాయి అనుకున్నాం, యేసుప్రభులోకి వచ్చిన కష్టాలు పోలేదు అంటారు చాలా మంది. నేను అంటాను, యేసుప్రభులోకి నువ్వు వచ్చావు, కానీ యేసుప్రభు నీలోకి వచ్చాడా లేదా? స్తోత్రం చెప్పండి. యేసుప్రభులోకి నువ్వు వచ్చావు, కానీ యేసుప్రభు నీలోకి వచ్చాడా లేదా? అదే నా ప్రశ్న. దేవుడు బిడ్డలారా, దేవుడు మన హృదయాల్లోకి రావాలి, మన మనస్సులోనికి రావాలి, మన కుటుంబంలోకి రావాలి. జక్కయ్య జీవితం అప్పటి వరకు మారలా. యేసు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో, అయ్యా అన్యాయంగా తీసుకుంటే ఈసారి 4 అంతలు ఇచ్చేస్తానయ్యా. స్తోత్రం చెప్పండి. ఎన్ని అంతలు ఇస్తాడట ఎదుటోడికి? 4. యేసుప్రభు బలవద్దు ప్రసంగం చేసాడా? ఓ రోజు ఉపవాసం ప్రార్థన చేసాడా? నిర్మించేటువంటి ప్రార్థన చేసాడా? యేసును చూడగానే అతను రహస్య పాపాలు బయటపడిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోక కాంతిలో నా రహస్య పాపాలు నాకు కనబడుతున్నాయి. పశ్చాత్తాపడిపోయాడు, ఏడ్చేసాడు, ఒక పసి బిడ్డలాగా కన్నీరు గార్చాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. జక్క ఇంటికి వచ్చిన రక్షణ మన ఇంటికి కూడా వచ్చేస్తారు పశ్చాత్తాపం. స్తోత్రం చెప్పండి. ఏమైనా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చిన భయపడలేదు. యెహోషువతో దేవుడు చెప్పాడు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, జరగొద్దు, ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండని చెప్పాడు. చదువుకుంటూ పోతున్నాడు. కానీ యెహోషువ రాజ్యాలు దేశాలు జయించుకుంటూ వచ్చేస్తుంటే ఈ యెహోషువని ఎట్లయినా సరే భయపెట్టాలి, పడగొట్టాలి అని అందరూ తొడగొడుతుంటే యెహోషువ మీదకి రాజులు ఎట్లా వచ్చారు తెలుసా? తూర్పు నుండి వచ్చారట, పడమర నుండి వచ్చారట, ఉత్తరం నుండి వచ్చారట, దక్షిణ నుండి వచ్చారట. చివరికి ఇసుము రేణువులంత విస్తారముగా గుర్రములు వేసుకుని, రథాలు వేసుకుని, సైన్యం వేసుకుని, ఇసుము రేణువులంత విస్తారముగా యెహోషువ మీదకి వచ్చారట. యెహోషువ వాడు చూసి ప్రభువా అంటాడు, కత్తులు చూస్తాడు, ప్రభువా అంటాడు, కత్తులు చూస్తాడు. దేవుడు అంటాడు, భయపడవాకయ్యా. స్తోత్రం చెప్పండి. ఒక్క మనిషిని చంపేసేటట్టు చేస్తాగా వాడు చూసి కంగారు పడబాక. ఆ మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు అండర్లైన్ చేసుకోండి. 6వ వచనం నేను చదివి సహాయం చేయాలా? పేజీ నెంబర్ చెప్పమ్మా. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన పేజీ నెంబర్ 186. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వారికి, యెహోవా అన్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోషువా
వాళ్ళకి భయపడవాక తూర్పు నుంచి పడమ నుంచి ఉత్తర నుంచి దక్షిణ నుంచి రకరకాల జనాల నుంచి రకరకాల రాజులు ఏకమైపోయి నీ మీదకి వచ్చేసారు. ఇసుకు రేణాలను తీస్తారని వచ్చారు. వారికి నీవు భయపడద్దు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారిగా నేను వారందరినీ ఏం చేస్తాను? ఎందుకంటే నువ్వు అడుగు పెట్టింది నీకు ఇచ్చేసా. స్తోత్రం చెప్పండి. అడుగు పెట్టింది నీకు ఇచ్చా. నువ్వు నన్ను ఏది అడిగి నేను నీ కొరకు చేస్తా. ఎందుకంటే మోషే తర్వాత నిలబడ్డావు నా కొరకు. నా ప్రజలు నడిపించడానికి ధైర్యం వహించిన వాడు. అందులో యెహోషువ కూడా మీరు ఎవరెవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను నా ఇంట్లో మాత్రం యెహోవాను సేవిస్తాం. దేవుడికి అన్నీ నచ్చాయి. అందుకే దేవుడు అన్నాడు నీవు నాకు నచ్చావు. యెహోషువ ఇదిగో రేపు ఈ వేళకు వాళ్ళని చేతికి అప్పగిస్తా. స్తోత్రం చెప్పండి కదా. వాళ్ళని అప్పగిస్తా అని దేవుడు చెప్పాడు. అద్భుత రీతిలో దేవుడు ఇసుకు రేణువులంతా విస్తారంగా వచ్చిన సైన్యం మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంగు తినొద్దు. ఎంతటి సమస్య అయినా ఎంతటి పరిస్థితి అయినా కొంగు తినొద్దు. నన్ను ఈ ప్రాంతానికి నడిపించింది దేవుడు. కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు ఈ బజార్ నుంచి వెళ్ళగొట్టాలని, ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళే పోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవుని మీద ఆధారపడాలి. ఒకళ్ళిద్దరు అన్నారు ఈ రకంగా ఉన్నారు, మీకు భయం లేదండి అన్నారు. నేను భయపడేవాడు కాదు, భయపెట్టే రకాన్ని. స్తోత్రం చెప్పండి. ఏంటంటే మీ ధైర్యం? నాలో ఏమి లేదయ్యా కలీజా, నేను నమ్ముకున్న వాడి దగ్గర ఉంది కలీజా. స్తోత్రం చెప్పండి. నేను నమ్ముకున్న దేవుడు అటువంటి వాడు, నేను ఆరాధించే దేవుడు అంత శక్తిమంతుడు. ఆ దేవుడే నా ధైర్యం. సిరియా రాజు ఆ సన్హెరీబు సైన్యం చూసుకుని మురిసిపోతున్నాడు, హత్య చేస్తున్నాడు, దుర్భాషలు ఆడుతున్నాడు యోధ జనం మీద, హిజ్కియా రాజు మీద, ఇశ్రాయేలు ప్రజల మీద రకరకాలుగా ఆడిపోసుకుంటాడు. ఏ సైన్యాన్ని చూసుకుని మురిసిపోతున్నాడో దేవుడు అన్నాడు ఇతడేమో అక్కడ రాసిన ఉత్తరం దేవుడి మందిరాన్ని తీసుకెళ్ళి చూడయ్యా అని ప్రార్థన చేస్తాను. గోడు పట్టేసుకుని హిజ్కియా ప్రార్థన చేస్తుంటే దేవుడు చెబుతున్నాడు అతడు నా మీద వేసిన రంకెలు నేను చూసా, అతని ముక్కు గాలి వేస్తా, ఊచిదారంతో పోయేటట్టు చేస్తా. స్తోత్రం చెప్పండి. కానీ రాత్రికి రాత్రి ఏ సైన్యాన్ని చూసుకుని ఇశ్రాయేలీయుల మీద దండెత్తి రకరకాలుగా మాట్లాడుతున్నాడో, కత్తి దోస్తున్నాడో, కత్తి దూయడానికి ముందుకు వస్తున్నాడు. రాత్రికి రాత్రి ఒక్క దేవదూతను పంపించి 1,85,000 మందిని చంపాతలు పారేశాడు. స్తోత్రం చెప్పాలి. వారు మొత్తగా మృత కళేబరములైపోయారు, చచ్చిపోయారు. ఎప్పుడైతే చచ్చిపోయారో అందరూ అన్నాడు ఎక్కడ యుద్ధానికి వెళ్దాం అంటాడు. ఎక్కడ ఒకడు కూడా సోయలేదు, అందరూ సమాధిలోకి పోయారు. స్తోత్రం చెప్పండి. దేవుడితో పెట్టుకుంటే నేను ఎందుకు ఎప్పుడు అంటాను, దేవుడితో పెట్టుకుంటే మన పొగరు పిగరు మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. కానీ దేవుడితో పెట్టుకుంటే ఏమైపోద్దంటే చెప్పాలి గట్టిగా, పొగరు పిగరు మారిపోద్ది. కామంది సినీ అంటే ఎంత అన్నం పెట్టుకుని అప్పుడే దేవుడు ఏంటండి. కాబట్టి వయసు అయిపోయినప్పుడు వస్తా. దేవుడు అంటే ఇష్టమే, వయసు అయిపోయాక వస్తా. పాపం అంత అన్నం పెట్టుకుంది, అంటించుకుంది రోగం. పాపం 30-40 ఏళ్ళు లేకముందే అసలు ఆమెను పోల్చడానికి వీలు లేనంత మంచం మీద మంచానికి అతుక్కుపోయి పోంది. పొగరు పెగరు మార్చేస్తాడు దేవుడితో పెట్టుకుంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని చూసి గర్వపడకూడదు. అందుకే సమూయేలు గ్రంథంలో హన్న అంటది గర్వపు మాటలు మీ నోట రానీకుడి, ఇక నువ్వు అంత గర్వంగా మాట్లాడుకుడి. ఏముందని గర్వం? అన్నాన్ని బట్టి గర్వం మారిపోదు. జాగ్రత్త. పొగరా పెగరా దేవుడు మార్చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. మోషే ఎంత కోపదారో తెలుసా?
తన ప్రజల రక్షించుకోవడం కొరకు ఐగుప్తుని చంపి శిశువులుగా పెట్టేశాడు. గొప్పదారి. దేవుడు సేవకు పిలిచిన తర్వాత అదే కోపం ఉండటం అయితే ఐగుప్తులో ప్రయాణం చేసి కానానికి వెళ్ళేలోపు ఒకరు ఉంచేవాడు కాదు. స్తోత్రం చెప్పండి కదా. చంపడాలు పడ్డాడు, చంపడేసుకోవాలి కప్పాడు మనోడు పని. కానీ ప్రభువుని చూశాక, ప్రభువుని కలుసుకున్నాక అంత గొప్పదారి సాత్వికుడు అయిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద ఇతను వంటి సాత్వికుడు ఒకడును లేడు. స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు ఎవరినైనా మార్చగలిగిన. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యెహోషువ భయపడొద్దు. యెహోషువ ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, ధైర్యం తెచ్చుకున్నాడో, భయపడకుండా ముందుకు సాగాడో, ఒక్క మనిషిని చంపినట్టుగా విస్తారమైన ప్రజలను సంహరించగలిగాడు. విజయ పథకాన్ని ఎగరవేయగలిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యెహోవాను సేవించడం ద్వారా నీకు మేలు. భయభక్తులు కలిగి యెహోవాను సేవిస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇందులో సందేహమే లేదు. బైబిల్ సెలవిస్తుంది. ఈ సత్యాన్ని మాట్లాడుతున్న ప్రభు అంటారు, ఇదే రెండవ కీర్తన 10వ చరణంలో మనం చదువుకుంటే, కాబట్టి రాజులారా, భూమి మీద ఉన్న తలకరేసేవాడు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, కాస్త వివేకంగా ఉంటూ దేవుడు నీ పైన ఉన్నాడని. స్తోత్రం చెప్పండి. ఆడిన దానితో తలంతా దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. అవునా కదా? నువ్వే కేటగిరీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా తల ఎగరవాక. కాబట్టి రాజులారా, వివేకులై ఉండుడి, భూపతులారా నా బోధ విని జాగ్రత్త పడు. స్తోత్రం చెప్పండి. భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మనం ఆరాధించే దేవుడు. భూపతులారా ఆలోచించండి, బోధ నుండి భయపడండి. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మనం భయపడము. కానీ లోకంలో మనుషులు ఎట్లా మారిపోయారంటే, బైబిల్లో రాయబడింది, యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించమని బైబిల్లో మనం చదువుతుంటే, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవిస్తే ఇదంతా దేవుడిని కొరకు చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఏ ఎండగా గొడుగు పడుతున్నారు. పైపించి వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, యోబు గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? చెప్పాలి గట్టిగా. సందర్భం వేరు కానీ సందర్భాలు కూడా చెబుతున్నాను ఇక్కడ. అది ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు, ఇక అదంతా చెప్పే టైం లేదు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. భయభక్తులు మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని యందు భయభక్తులు వ్యర్థం చేస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు వ్యర్థం చేయొద్దు. ఎన్నోసార్లు ఈ విషయాల మీద మనం వాక్యాలు ధ్యానించాం. కానీ ఈ విషయంలో ఇది కొత్త విషయం. యెహోవాను భక్తులు కలుగుంటే ఏమేమి కుదురు ఇవన్నీ పాతి తీసేయి. కానీ ఈ కొత్త విషయం, భయభక్తులు కలిగి యెహోవాను సేవిస్తే ఈ లాభాలు ఉన్నాయి. కానీ భయభక్తులు మనం ఏం చేస్తున్నాం? చెప్పాలి గట్టిగా. మందిరంలో ఉంటే నీతులు, బయట ఉంటే బూతులు. ఏమిటండి? మందిరంలో ఉంటే నీతులు, బయట ఉంటేనేమో బూతులు. మాస్టర్ గారండి, మీ విశ్వాసేనా? అవునమ్మా, అమ్మోరు తెలుస్తూ ఉంటుందండి. యేసురంటమే చెయ్యం. నేను గర్వంగా అనుకున్నాను, ఇంకేదో చెప్తున్నాడు అనుకో, సంతోషించాను. మీ విశ్వాసం, మా విశ్వాసం పాత్రలు వస్తుంది కదా. అమ్మో ఆ నోరు తెలిసిందండి, మామూలు డ్రైనేజీ కాదు అన్నాడు. ఏమన్నా నా కారణం వేది తిరిగిపోయింది. దేవుని బిడ్డలారా, భయభక్తులను వ్యర్థము చేయొద్దు. భయము భక్తి కలుగుండు, యెహోవాను సేవించు.
యెహోవాను సేవిస్తూ నమ్మకంతో ముందుకు కొనసాగితే నీ ప్రతి పరిస్థితి దేవుడు పట్టింది బంగారంగా మారుస్తాడు, 3 పూలు 6 కాయలుగా మారుస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగి ముందుకు సాగుదాం, యెహోవాను సేవిద్దాం, దేవుని మనల్ని పొందుకొని అనేక రీతిలుగా వర్తిల్లుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.